ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ. ఈ 2020 నవంబర్ 26 కొరకు దేవుడు మనకు పంపిన వాక్యాన్ని మనం వినబోతున్నాం. సో ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెషస్ టైం. ఈరోజు దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్యము 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యం సఫలం చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచి పెట్టకము. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఏంటంటే, దేవుడు మన పక్షాన కార్యం సఫలం చేస్తానని. దేవుడు నీ పక్షాన కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. అంటే దేవుడు నీ పక్షాన పనిచేస్తాడు. దేవుడు నీకు అనుకూలంగా పనిచేస్తాడు. దేవుడు నువ్వు అనుకున్నది జరిగేటట్లుగా చేస్తాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఓకే, ప్రార్థనలో ఉండే పవర్ ఏంటంటే, వెన్ యూ ప్రే థింగ్స్ ఆర్ గోయింగ్ టు మూవ్. అంటే మన పరిస్థితులన్నీ చక్కబడుతూ వస్తాయి. సో అసలు ప్రేయర్ అంటే ఏంటంటే, ప్రార్థన అనగా దేవునితో సహవాసం చేయడానికి మనం ఉపయోగించే ఒక పద్ధతి పేరే ప్రార్థన. వాక్యం చదవడం, ఆరాధించడం, దేవుని సన్నిధిలో కూర్చోవడం, వాగ్దానాలను పలకడం, ఇవన్నీ కూడా దేవునితో సహవాసం చేయడానికి మనం ఉపయోగించే పద్ధతులు. ఆ పద్ధతులలో ప్రార్థన కూడా ఒక పద్ధతి. సో ఇక్కడ మన జీవితం మారాలి, మన పరిస్థితులు మారాలి అంటే మన స్వభావం మారాలి. మన స్వభావం మారాలి అంటే దేవునితో మనం సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయడానికి దేవునికి మనం మన సమయాన్ని ఇవ్వాలి. గమనించండి, మన పరిస్థితులు మారడానికి ముందు మన స్వభావం మారాలి. మన స్వభావం మారాలంటే దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయడానికి మనం దేవునికి మన సమయాన్ని ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. దేవుడు అందరితో సహవాసం చేయడు. పాపులతో అయినా సహవాసం చేస్తాడు, కానీ అందరితో సహవాసం చేయడు. దేవుడు ఎవరితో సహవాసం చేస్తాడు? గమనించండి. ఇదే 138వ కీర్తన 6వ వచనంలో, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఒక వ్యక్తి దీనుడైతే ఆ వ్యక్తితో దేవుడు సహవాసం చేస్తాడండి. మనలో దీనత్వం ఉంటే దేవుడు తప్పకుండా మనతో సహవాసం చేస్తాడు, మనతో మాట్లాడతాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు, ఆయన మన పక్షాన కార్యం చేస్తాడు. అందుకే ఇక్కడ 138వ కీర్తన 6వ వచనం చివరి భాగంలో, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. మనము ప్రార్థన చేసినప్పటికీ మనలో గర్వం ఉంటే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు, ఆయన మనతో సహవాసం చేయడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన జీవితంలో దేవుడు అనుమతించే అనేక పరిస్థితుల వెనక ఉద్దేశం ఏంటంటే, మనలో దీనత్వాన్ని తీసుకురావాలని దేవుడు ఆయా పరిస్థితులు అనుమతిస్తాడు. చూడండి, ఏ వాగ్దానం చెప్పినా దాని వెనక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ని మనం నెరవేర్చినప్పుడే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అంటే మనం చేయాల్సింది చేసినప్పుడే, మనము చేయలేనిది దేవుడు చేస్తాడు. ఒకటి మర్చిపోవద్దండి, వాక్యము ఎప్పటికీ మారదు. దేవుణ్ణి మనం ఎప్పుడు మార్చలేం. దేవుడు = వాక్యం. వాక్యం అన్నా దేవుడన్నా ఒకరే. వాక్యాన్ని మనం మార్చలేం. దేవుడు వాక్యం ఎందుకు ఇచ్చాడు? మనల్ని వాక్యానుసారంగా మార్చడానికి, మనం మారడానికి దేవుడు వాక్యం ఇచ్చాడు. దేవుణ్ణి మనం మార్చలేం, వాక్యాన్ని మనం మార్చలేం. చాలామంది అసహన పడతారు, ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అన్నప్పుడు అసహన పడతారు. గమనించండి, వాక్యం ఎన్నటికీ మారదు. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నాతో మాట్లాడుతున్న మాట, దేవుడు నీ పక్షాన తప్పకుండా కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థనలో కూర్చో,
దేవుడిని పని చేస్తాడు. అయితే ఎవరి పని చేస్తాడు, ఎవరి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు? ఇంగ్లీష్లో ఏముందంటే దీనులను ఆయన రెస్పెక్ట్ చేస్తాడంటండి. అవునండి. 138వ కీర్తన, Psalm 138 and verse 6. Though the Lord be high, yet hath he respect unto the lowly. He respect unto the lowly. దేవుడు దీనులను గౌరవిస్తాడంటండి. ఎట్లయితే మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మనం వాళ్ళని గౌరవిస్తామో, దీనుడు అయినటువంటి ఒక వ్యక్తి దేవునికి అతిథి లాంటి వాడు. దిస్ ఈజ్ సో పవర్ఫుల్. మనం ఎంత అభిషేకించబడినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత వాక్యం తెలిసినా, ఎంత ప్రార్థన చేసినా, మనలో ఈ మేజర్ క్వాలిటీ లేకుంటే మనం దేవుని చేత రిజెక్ట్ చేయబడతాం. చూడండి ఎంత ప్రమాదం. అందుకే చాలాసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాం, అయ్యా గర్వంగా మాట్లాడొద్దండి, అమ్మ గర్వంగా ప్రవర్తించొద్దండి. ఎందుకు? మీ ప్రార్థన వేస్ట్ అవుతుంది. చాలామంది అన్న మేము ప్రేయర్ చేస్తున్నాం, మేము కానుకిస్తున్నాం, మేము చర్చికి వెళ్తున్నాం, మేము పాట పాడుతున్నాం, దేవుడు ఎందుకు మాకు చేయట్లేదు? అవును, మనలో ఒకవేళ ఆ గర్వ స్వభావం ఉంటే మన ప్రార్థనలన్నీ వేస్ట్ అయిపోతాయి, మన కానుక వేస్ట్ అయిపోతుంది. అందుకే ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాలో ఎక్కడైనా గర్వం ఉందా? ఇక్కడ ఇంకో విషయం గమనించండి. గర్వం వేరు, గౌరవంగా బ్రతికేది వేరు. కొన్నిసార్లు మనం వాగ్దానాలు ఒప్పుకుంటాం, అది గర్వం కాదు, గౌరవం. అది మన విశ్వాసం. విశ్వాసం వేరు, గౌరవం వేరు, గర్వం వేరు. మన పరిధికి మించి దాటిపోవడం గర్వం, ఇతరులను తృణీకరించడం గర్వం. మనం హుందాగా ఉండడం గర్వం కాదు, అది గౌరవం. దీని మధ్య కొద్దిగా తేడానే ఉంది. ఎవరినైనా నువ్వు తృణీకరిస్తున్నావా, నీలో గర్వం ఉన్నట్లే. మన పరిధికి మించి మాట్లాడుతున్నామా, మనలో గర్వం ఉన్నట్టే. సో ఇవన్నీ కొద్దిగా తేడాలనే. గర్వము, గౌరవము, విశ్వాసము, వీటి మధ్య కొద్దిగా తేడానే ఉంటుంది, కానీ తేడా ఉంది. అది మనం గుర్తించాలి. ప్రభువా నాకు సాత్వికమైన హృదయము, దీన మనసు దయచేయి. యేసుప్రభు ఏమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు కలవాడిని. ఈ క్వాలిటీ నాలో నీలో ఉంటే, అంటే మనలో సాత్వికము, దీన మనస్సు మనలో ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను గౌరవిస్తాడు. అవునండి, దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, ఆయన మనకు గౌరవం ఇస్తాడు, ఆయన మనకు ఒక పొజిషన్ ఇస్తాడు. ఎప్పుడు? నాలో సాత్వికం ఉంటే, నాలో దీన మనస్సు ఉంటే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన దీనులను, ఆయన యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. అంటే వారి ప్రార్థన వింటాడు, వాటి మాటకు జవాబిస్తాడు, వాళ్ళని గౌరవిస్తాడండి దేవుడు. అలాంటి కృపను దేవుని నుంచి మనం పొందుకుందాముగాక. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే ఇన్ జీసస్ మైటీ నేమ్. సమయాన్ని సద్వినియోగపరచుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీకున్న అవకాశాలు మిస్యూజ్ చేసుకోవద్దండి, దేన్ని వేస్ట్ చేయొద్దండి. ప్రతి అవకాశాన్ని చక్కగా వాడుకోండి. దేవుడు తగిన సమయంలో ఆయన పద్ధతిలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇన్ జీసస్ నేమ్. ఆమెన్.